మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో సాయి సంతోషి జ్యువెలరీకి సంబంధించి ఈ చోరీ కేసులో పోలీసులైతే ఈ చోరీకి పాల్పడింది యూపీకి చెందిన ముఠాలుగా ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. కేవలం ఏదైతే ఘటనా స్థలానికి సంబంధించి జ్యువెలరీ షాప్ సంబంధించి 50 మీటర్ల దూరంలోనే వీళ్ళు గత నెల రోజులుగా ఒక పాడుబడ్డ భవంతిలో నివాసం ఉంటున్నారు. మొత్తం 5 సభ్యుల ముఠ. ఆ 5 సభ్యుల ముఠ కూడా ఈ ఇంట్లోనే మనం చూపించబోయే ఇంట్లో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ వెనకాల ఉన్న ఈ చెట్లతో మనం చూస్తున్న ఈ ప్రదేశమే దాని వెనకాలనే జ్యువెలరీ షాప్ ఉంది. ఈ చెట్ల నుంచి ఖాళీ ప్రదేశం నుంచి వెళ్ళి వాళ్ళు వెనకాల బాత్రూమ్ గోడలకు కన్నాళ్ళు వేసి అదేవిధంగా కట్టర్లతో అదేవిధంగా వెల్డింగ్తో షట్టర్ను తొలగించి దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వస్తే కనుక ప్రస్తుతం మనం వాళ్ళు ఉన్న నివాసాన్ని చూస్తే కనుక కేవలం అక్కడి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం వాళ్ళు ఉండే నివాస ప్రాంతానికి అయితే వెళ్దాం. వాళ్ళు యూపీకి చెందిన 5 సభ్యుల ముఠ కేవలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాము. సో అందుకే మాకు ఒక ఇల్లు కావాలంటూ కూడా రెంట్కి తీసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు నెల రోజుల క్రితం, నెల నుంచి నెల 15 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఇందులో ఉంటున్నారు. సో ఇందులో ఉండి అనుక్షణం రెక్కి నిర్వహిస్తూ ఎట్లా చోరీ చేయాలనే విషయాలన్నీ కూడా ఒక పకడ్బందీ ప్లాన్ నిర్వహించుకునే వాళ్ళైతే ఈ దొంగతనానికి పాల్పడిన పరిస్థితి కనబడతా ఉంది. అనంతరం వాళ్ళు చోరీ చేసిన సొమ్మును కూడా తీసుకొచ్చి ఇదే గదిలో మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇప్పుడు మనం చూపించబోయే ఈ గదిలోనే వాళ్ళు గత నెల 15 రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ గదిలోనే వాళ్ళు ఉన్నారు. ఈ గదిలో వాళ్ళైతే దాదాపుగా కేవలం ఎటువంటి సామాను కూడా ఇందులో లేకపోవడం విశేషం. గదిలోనే మనం చూడొచ్చు. ఈ గదిలోనే వాళ్ళు కేవలం చేపలు మాత్రమే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ చేపలోనే వాళ్ళు కింద ఉంటూ బయట ఫుడ్ తింటూ ఇందులోనే ఉన్నారు. సో వీళ్ళు చోరీ చేసిన అనంతరం ఆ నగరాన్ని కూడా తీసుకొచ్చి ఇందులోనే ఉంచుకొని పంచుకున్న పరిస్థితి ఉంది. పంచుకున్న తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అందరూ ఒకే చోటికి ఇటువంటి చోరీ చేసినప్పుడు అందరూ ఒకే చోటికి వెళ్ళరు. ఎవరి దారిలో వాళ్ళు పంచుకున్న బంగారాన్ని ఎవరి వాటలు వాళ్ళు తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంత నగరం నడిబొడ్డులో ఇటువంటి ఇంట్లోనే వాళ్ళు ఉండి ఈ చోరీకి పాల్పడ్డ పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే వీళ్ళ కోసం వీళ్ళంతా కూడా పాత నిరసనగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఏ గ్యాంగ్ చెందినవారు అన్న కోణంలో అయితే పోలీసులు ఇప్పటికే యూపీకి బయలుదేరి యూపీకి అయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కబూతర్ గ్యాంగ్ కు సంబంధించిన సభ్యులుగా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ సభ్యులు రాత్రి వేళలో ఇటువంటి బ్యాంకులకు కన్నాలు వేయడం కానీ, ఏటీఎం షట్టర్లను పలవడం కానీ రాత్రి వేళలోనే చేస్తూ చాకచక్యంగా పని చేసుకోవడం ఈ కబూతర్ గ్యాంగ్ యొక్క స్పెషల్. సో వాళ్ళు ఈ కబూతర్ గ్యాంగ్ సంబంధించిన వారు, లేకపోతే రైల్వే ట్రాక్ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్ చెందిన రైల్వే ట్రాక్ గ్యాంగ్ ఉంటాయి, అజ్మల్ ఖాన్ గ్యాంగ్. ఈ 3 గ్యాంగ్లలో వీళ్ళు ఏ గ్యాంగ్ చెందిన వారు అన్న కోణంలో పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఇప్పటికే యూపీ వాళ్ళు వెళ్లే పరిస్థితి. కొన్ని కీలకమైన సీసీ ఫుటేజ్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో విచారణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు సీసీ ఫుటేజ్ అయితే ఇప్పటివరకు అయితే విడుదల చేయలేదు. అయితే వీళ్ళు మొత్తం కూడా ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఈ ఇల్లును చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ సంబంధించి దాదాపు చాలా పట్టణాల్లో ఇటువంటి గ్యాంగులు ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళు ఎంతకాలం నుంచి దాదాపు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తామని చెప్పడంతో ఇక్కడ ఉంటున్నారు. దాదాపు వాళ్ళంతా కూడా స్థానికులు చెప్తున్నారు బట్టి దాదాపు 6 అడుగుల పైనే ఉన్నారు. వాళ్ళంతా కూడా హ్యాండ్సమ్ గా ఫిట్ గా ఉన్న పరిస్థితి మేము చూశామన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే అజ్మల్ ఖాన్ కి సంబంధించి వీళ్ళు కాన్పూర్, అలీగఢ్, మిర్జాపూర్, ఆగ్రా, ఫతేపూర్, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్ వీళ్ళ పని లక్షణం ఏంటంటే చీకట్లోనే పనిచేస్తారు. ముందే రికార్డింగ్లు సీసీటీవీలు డిజబుల్ చేస్తారు. ఏదైతే నేరం చేసే ముందు ఇవన్నీ ఏ దృశ్యాలు కూడా కంటపడకుండా చేస్తారు. స్థానికులు కంటపడకుండా వేగంగా పనిచేయడమే వీళ్ళ లక్ష్యం. వీళ్ళు చోరీ చేసే సమయంలో మాస్కులు, గ్లౌస్ వాడి ఫింగర్ ప్రింట్లు లేకుండా కూడా పనిచేయడం వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు గతంలో 2023లో కాన్పూర్లోని ఓ బ్యాంకు గోడను పలగొట్టి 12 లక్షల నగదు, బంగారం దొంగతనం గురైన ఘటన ఉంది. అదేవిధంగా 2022లో ఆగ్రాలో కూడా ఏటీఎం
ఏటీఎం మొత్తం పాల్గొట్టి దాదాపు 20 లక్షల నగదుతో ఎత్తుకెళ్లిన ఘటనలో కూడా వీళ్ళ హస్తం ఉన్నట్లు పోలీసులు అయితే ధృవీకరించారు. ఇప్పటికే వీళ్ళంతా కూడా పాత నిరసనగా తెలుస్తుంది. వీళ్ళ ఊహాచితాలను ఇప్పటికే పోలీసులు ధృవీకరించి యూపీకి వెళ్లి 2 బృందాలు ఇక్కడి నుంచి అయితే యూపీకి వెళ్ళాయి. యూపీలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి అయితే ఇప్పటికే పోలీసులు అక్కడికి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు సూర్యాపేట పోలీసులకు ఎప్పుడు చిక్తారు, వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు, వీళ్ళు చేసింది వీళ్ళైనా లేకపోతే వీళ్ళతో ఎవరైనా చేయించారన్న పరిమ కూడా పోలీసులు అయితే తీవ్రంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పోలీసులకు అనుమానం కూడా కలుగుతా ఉంది. షాప్ యజమాని పొంతలేని సమాధానం చెప్పడం కూడా పోలీసులకు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి 15 కిలోలని, ఒకసారి 3 కిలోలని, ఒకసారి 6 కిలోలని ఇలా గంటకు సమయం ఇచ్చిన కొద్ది కూడా షాప్ యజమాని అయితే ఎవరైతే కిషోర్ ఉన్నారో ఆయన పొంతలేని సమాధానాలు చెబుతా ఉన్నారు. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. షాప్ యజమాని ఏమైనా ఈ యూపీ గ్యాంగ్లతో ఈ చోరీ చేయాలని చూపించే దాదాపు 7.5 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఇన్సూరెన్స్ కోసమే షాప్ యజమాని ఇలాంటి పనులకు ఒడిగట్టాడన్న కోణంలో కూడా పోలీసులు ఒక విచారణ అయితే చేస్తా ఉన్నారు. అయితే మొత్తాన్ని కూడా షాప్ యజమాని చేసినని చెప్పలేం, కానీ ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మరో 2-3 రోజుల్లో ఈ కేసు అయితే కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది.